హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శాస్త్ర వ్లాగ్స్. ప్రొద్దున్నే మా పెద్దమ్మ బాసలు తోముతుంది. మా పెద్ద పాప అయితే మఫ్లర్ కట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ బాగా చలి ఉన్నది, ఫుల్ చలి ఉన్నది. మేము నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు మేము మంట పెట్టుకొని కూర్చుంటాము. అక్కడ బొగ్గ చలి ఉన్నది, అందుకే మేము కూర్చుంటాం ఇప్పుడు మంచిగా మంట పెట్టుకొని. ఇదైతే చింతకాయ చెట్టు, చూడండి ఎన్ని చింతకాయలు ఉన్నాయి. బాప్రే, మీకు కావాలంటే చెప్పండి, మీకు కూడా కొన్ని ఇస్తాం చింతకాయలు. మా మమ్మీ కూడా మఫ్లర్ కట్టుకున్నది. మమ్మని అయితే పోలేదు. 6:30 అవుతుంది. ఇప్పుడు మేమైతే మంట పెట్టుకుని స్టార్ట్ చేసినాం. ఇగో పెద్ద మంట పెడతాడు. हाय गुड मॉर्निंग एवरीबॉडी. ये स्टार्ट हो गया, हमारा जर्नी स्टार्ट हो गया. गरम का जर्नी है. బాబాయ్ ఇంత పొద్దులా. हाय गुड मॉर्निंग. మంట అయితే పెట్టుకున్నాం ఇప్పుడు. ఉన్నది కానీ ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. చూడండి, అందరైతే మంట కాడ కూర్చున్నారు. చలి బాగా పెడుతుంది అని. వాళ్ళందరూ అయితే మాట్లాడుకుంటున్నారు. బాబాయ్, పెద్దమ్మ, పెద్ద పప్ప, ఇంకా మా మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బాబాయ్తోని. పనులు తోముతారు ఇప్పుడు మా పెద్దమ్మ. అయ్యో, మా పెద్ద తానం చేస్తాడు. మంట పెట్టుకొని కూర్చున్నాం ఇక్కడ. మా మమ్మీ కూడా మీ ఆ పక్కతోడు తోముతాను. ఇక మా నాన్నమ్మకి నూనె పెడతాను పెద్ద బాపు. ఏంటిది మూడం అంటే ఏంటిది మాకు తెలియదు కదా. మట్టేనా? దీంతో పొయ్యి కట్టచ్చు జనార్దన్. ఆరిటికలు తీసుకురాపో. ఆరికలు తీసుకెళ్ళి కాలు కట్టుకొచ్చుకో, కాలు కట్టుకో, చే కట్టుకొచ్చుకోపో. మళ్ళీ డ్రెస్ అవేసి పనికొద్దా, పని కాడికి ఎంత గంద కాకుండా సెట్ పెట్టుడు అయితే లేదు. హుషారు అన్ని వచ్చి వేసిపోతుంది. మిరపకాయ చెట్టి పుదీనా చెట్టు ఇది. అమ్ముకున్నా కాదు. లేవు అల్లెగాని లేచి తర్వాత పెట్టి ఆకిలు ఉడుచుకుని రూపాసాలు అన్ని బయట వేసుకునే వరకు మనం అంటావా? నేను పై బట్టి ఇల్లు కడుక్కున్నా. నేను గడువు పెద్ద మొత్తం రౌండింగ్ వేసేస్తాను చెట్లలో పోయి. ఎక్కడికి? కోడి పిల్లలు అయితే వస్తున్నాయి. కోడి పాపలు చూడండి ఎంత తిరుగుతున్నాయి. అమ్మ ఏం చేస్తున్నావు? అవి చేస్తావా? ఓలాకి మాకేనా? పెద్దమ్మ పొయ్యి అబ్బమ్మరిల్లా పొయ్యి అవుతుంది మాది. పొయ్యి అయినాక ఇప్పుడు మళ్ళీ మేము పోతాం మీ దగ్గరికి. ట్రాక్టర్
నేను ఇంకా మా నాన్నమ్మ దుకాణంలోకి పోతున్నాం థమ్స్అప్ తీసుకొచ్చేదానికి. థమ్స్అప్ అయితే తీసుకొని పోతున్నాం. మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. తాతయ్యతో మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చినావు నువ్వు అని అట్లా అయాంత మందిని పెట్టుకుంటారు కదా, అయాంత మందిని పెట్టుకుంటే అమ్మని కనవాలని ఎందుకు చెప్పినావు నేను? చూడు కదా చూడు చెప్తాను. నువ్వే అబద్ధం ఆడి మళ్ళీ మంచం నేను చెల్లుతానన్నా ఇలా ఏదో బాబు తిరిగేసానన్నా. ఎక్కడ ఉన్నదో వాళ్ళు కనబడతలేదు, దూరం ఉన్నది అంతే అనుకున్నా. నాకు అప్పుడైనా అంటాను కూడా ఏ మీ మమ్మీ కలిసింది వచ్చి మీ డాడీకి కానీ మీ మమ్మీ ఏ పో అత్త పో అని అన్నది కావచ్చు అని ఏం లేదు. ఎక్కడుంది అలాది అసలు నేను అత్తనంటే బాబుకి ఎంత అబద్ధం చెప్పి బాబు కూడా ఎంత అబద్ధం ఆడతాడు. పువ్వులు కూర్చొని అయితే స్టార్ట్ చేసినాం మేము బోనాల కోసం. రేపు మా ఇంట్లో బోనాల పండుగ. మేమైతే మా అమ్మమ్మల పాత ఇంటికి వెళ్తున్నాము. అక్కడ మేము నిన్న ఈ డ్యామ్ కాడికి పోయినాము, కానీ డ్యామ్ లెక్క లేదు. వాటర్ ఫాల్స్ అయితే మస్తు అవుతున్నాయి. ఇవైతే మస్తు వాటర్ ఫాల్స్ అవుతున్నాయి. కోతులు చూడండి చింతకాయ చెట్టు మీదకి వెళ్ళి బంగ్లా మీదకి దొంగినాయి. బంగ్లా మీద నుంచి వెళ్ళి మళ్ళీ బంగ్లా మేము మొత్తం నడుచుకుంటూ అటు పోయినాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడ కూర్చొని చుట్టూన్నాయి ఏం చేయాలి అని. అమ్మమ్మ ఇవాళ ఏం స్పెషల్ చేసినాం? మేము ఇవాళనే వచ్చినాం కదా. ఆలుగడ్డ బజ్జీలు. అయ్యో మా పెద్దమ్మ ఆలుగడ్డ బజ్జీలు తింటుంది. వాళ్ళ అమ్మ ఆలుగడ్డ బజ్జీలు చేసిందా? మా మమ్మీ ఆలుగడ్డ బజ్జీ చేసింది, తింటున్నాం ఈరోజు. మంచిగా ఉంది టేస్ట్. హాయ్ తాతయ్య. నువ్వు ముసలి తాతవి. ఇలా అమ్మమ్మ ఏం చేసింది? ముసలి బటాటా బజ్జీ చేసింది, మిరపకాయలు చేసింది. ఏం కూర చేసింది మరి? కూర బియ్యం 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 వండింది. బియ్యం అంటే బియ్యం కాదు అన్నం వండిందాను. బియ్యం బియ్యం వండింది. మరి మీ బిడ్డలు వచ్చి సమరం ఉన్నా ఇప్పుడు? పట్టంతా